యూరియా వస్తుందంటే చాలు రైతులు పరుగులు తీస్తున్నారు. యూరియా కోసం మహిళా రైతులు సైతం వచ్చి వరుసలో నిలబడడం జరుగుతుంది. ఉదయం 5 గంటల నుంచే రైతులు దుకాణాల వద్దకు చేరుకొని చెప్పులు వరుసలో పెట్టి ఉంటున్నారు. రైతులు పెద్ద ఎత్తున తరలి రావడంతో పోలీసులు సైతం అక్కడికి చేరుకొని ఎలాంటి గొడవలు లేకుండా పోలీస్ పహార మధ్య టోకన్లు అందిస్తున్నారు. ఉదయం నుంచి రైతులు బారులు తీరి నిలబడడం కనిపిస్తోంది. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని నిజాంపేట నందిగ్రామ గ్రామాలకు 2 లారీల యూరియా రావడంతో రైతులు ఉదయం 5 గంటల నుంచే క్యూ లైన్ లో పడిగాపులు కాస్తున్నారు. యూరియా కోసం రైతులు బారులు తీరడంతో పోలీస్ పహారాలో రైతుకు ఒక యూరియా బస్తాను అందించారు. సందర్భంగా మాజీ సర్పంచ్ సంగుస్వామి మాట్లాడుతూ నందిగామకు సొసైటీ ద్వారా ఒక లారీ లోడ్ రావడంతో రైతులు అర్ధరాత్రి నుంచే చెప్పులను లైన్ లో పెట్టాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి రైతులకు సకాలంలో యూరియాను అందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. సొసైటీ ద్వారా ఒక లారీ యూరియా రావడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో యూరియా కొరత ఎప్పుడు లేకుండే, ఇప్పుడు రైతులు అర్ధరాత్రి 3 గంటల నుంచి ఇక్కడ చెప్పులు లైన్లో పెట్టుకొని ఒకరికి 2 సంచుల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక నుంచి అయినా రైతులకు యూరియా కొరత లేకుండా ప్రభుత్వం చూడాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. గతానికి ఇప్పటికీ తేడా ఏందో అంటే పాత రోజులు వస్తాయంటే పాత రోజులు వచ్చినాయి చూస్తున్నాం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులను ఆదుకొని వాళ్ళకు సకాలంలో యూరియాలు ఇప్పుడు కడుపు మీద ఉందండి, ఇప్పుడు వేయకపోతే తర్వాత ఇస్తే ఆకలి అయినప్పుడు అన్నం పెడితే దానికి విలువ, అది అయిపోయినాక ఇస్తే ఏం లాభం అండి. దయచేసి ఇప్పుడన్నా అందరూ అధికారులు కానీ ప్రభుత్వ రాజకీయ నాయకులే కానీ ప్రభుత్వం కానీ అందరు రైతుల గురించి ఆలోచన చేసి వాళ్లకు యూరియా కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేస్తుంది.